హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి పన్నీర్ కోసం ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి. వాళ్ళైతే 1/2 kg అడిగారు. నేను 1/2 kg కోసం 3 లీటర్స్ చిక్కటి పాలను తీసుకున్నాను. అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద సైజు అల్యూమినియం పాత్రని స్టవ్ పైన పెట్టుకున్నాను. తర్వాత నేను తీసుకున్న 3 లీటర్స్ పాలని పాత్రలో పోసి కలపడం స్టార్ట్ చేశాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అడుగంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి. ఇంకో పక్కన నేను పాలకు సరిపడా 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. వాటిని కట్ చేసుకొని వాటి రసాన్ని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక 10 to 15 మినిట్స్ దాటిన తర్వాత పాలపై ఒక పొంగు వచ్చాక మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని పాత్రలో పోస్తూ నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్న కొద్దిసేపటికే పాలు విరగడం స్టార్ట్ అవుతాయి. అలా నెమ్మదిగా పాలు విరిగినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా పాలు విరిగేంత వరకు చూసి ఇంకా నేను సపరేట్గా ఒక బౌల్ తీసుకొని, జల్లి అంటారు కదండి, ఆ జల్లిలో కింద ఒక బౌల్ పెట్టుకొని పైన జల్లి పెట్టుకొని ఆ జల్లి పైన ఒక కాటన్ టవల్ తీసుకున్నాను. దానిపైన వీటినన్నింటిని కూడా దాంట్లో పోసుకోవాలి. ఇంకా వాటర్ అన్ని తీసేసుకున్నాక పైన పన్నీర్ ఉంటుంది కదండి, దాన్ని ఇంకా అలాగే పిండుతూ చల్లని వాటర్లో కాస్త ముంచుతూ తీయాలి. ఎందుకంటే మనం నిమ్మరసం పిండుకున్నాం కదండి, ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో వచ్చేస్తుంది కాబట్టి ఒక 2 times నార్మల్ వాటర్లో పెడుతూ తీయాలి. అలా తీసిన తర్వాత ఇంకొక సపరేట్ బౌల్లోకి తీసుకొని ఈ జల్లి పైన వాటర్ తీసేసిన పన్నీర్ని టవల్లో కట్టేసి పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకోవాలి. నేనైతే రోకల్ బండని పెట్టుకున్నానండి. అలా 1 to 1.5 hour ఆగిన తర్వాత తీసేసాను. ఆ రోకల్ బండని తీసేసి చూస్తే పన్నీర్ రెడీ అయిందండి. ఇంకా ప్యాక్ చేసి కస్టమర్కి అయితే ఇచ్చేసాము. కస్టమర్ అయితే హ్యాపీ అయ్యారు. మీకు కూడా పన్నీర్ కావాలనుకుంటే మా పేజ్కి DM చేయండి. ఈరోజు వీడియో ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.